Hello everyone, welcome to T1 Academy. I am Siddhir Kumar. Friends, మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 26th మార్చ్ 2025 రోజున ఉన్నటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దిస్ సెషన్, T1 అకాడమీకి సంబంధించి t1academy.co అనే వెబ్సైట్ ఉందండి. దాంట్లో సబ్జెక్ట్ వైజ్గా MCQs అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉంది. అక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో పాటుగా వేరియస్ సబ్జెక్ట్స్ సంబంధించిన కంటెంట్ అనేది కూడా అవైలబుల్గా ఫ్రీగా ఉంది. ఇది ఫ్రీ ఇనిషియేటివ్ అండి. సో యూటిలైజ్ దట్ వన్, t1academy.co. ఓకే, సో లెట్స్ సీ ది కరెంట్ అఫైర్స్. సో టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కేరళ బికేమ్ ది ఫస్ట్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ సీనియర్ సిటిజన్స్ కమిషన్. సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి మొదటి స్టేట్గా కేరళ రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇది న్యూస్లో ఉందండి. అలాగే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది, బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అనేది. సో అది కూడా న్యూస్లో ఉంది అండి. PM వికాస్ స్కీమ్ అనేది న్యూస్లో ఉంది, సహయోగ్ పోర్టల్ అనే న్యూస్లో ఉంది, అలాగే బ్లాక్ సీ అనే న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్క్వాడ్ అలయన్స్ అనే న్యూస్లో ఉంది. అలాగే ఎక్సర్సైజ్ AI కీమీ అనే న్యూస్లో ఉందండి. అంటే ఈ ఎక్సర్సైజ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వారు ఎవరిది మాతా కర్మ అనే ఒక మాతా గారిది ఏంటి పోస్టల్ స్టాంప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వరల్డ్ లార్జెస్ట్ యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియం అనేది కూడా న్యూస్లో ఉందండి. సో వీటి గురించి ఒకసారి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి కేరళ బికేమ్ ది ఫస్ట్ స్టేట్ టు ది సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఒక కమిషన్. ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు ఎలాగైతే మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏ విధంగా ఉందో, అలాగే మనకి సీనియర్ సిటిజన్స్కి కూడా ఒక కమిషన్ ఉండాలని చెప్పేసి డిసైడ్ చేసేసి కేరళ గవర్నమెంట్ ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది సీనియర్ సిటిజన్స్ కోసం అని చెప్పేసి. సో ఈ కమిషన్ ఏం చేస్తుంది అంటే సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి వేరియస్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇష్యూస్ ఏమైతే ఉంటాయో, లైక్ పెన్షన్ ఇవ్వడం కానీ, అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి, వాటిపైన వచ్చినటువంటి కంప్లైంట్స్ని రిసీవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇలాంటి కమిషన్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి కమిషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఏమవుతుంది, మనకి సీనియర్ సిటిజన్స్కి ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా మనకి కరెంట్ అఫైర్స్ ఓరియంటల్లో ఇలాంటి కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఏ స్టేట్ అండి? కేరళ బికేమ్ ది ఫస్ట్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ సీనియర్ సిటిజన్స్. ఎవరైతే వయోవృద్ధులు ఉంటారో వారికంటూ ఒక సపరేట్గా కమిషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి స్టాట్యుటరీ బాడీ లాగా ఇది ఒక స్టాట్యుటరీ బాడీ లాగా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే వారికి ఉన్నటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో అవి అప్లికేబుల్ అవ్వడానికి చట్టబద్ధత కల్పించడం జరుగుతుందన్నమాట ఈ కమిషన్ ద్వారా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ కమిషన్. ఏ స్టేట్ ఇంప్లిమెంట్ చేస్తుందండి? కేరళ. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అనేది కూడా అంటారండి. ఇది న్యూస్లో ఉందండి. రీసెంట్గా మన తెలుగు స్టేట్లో అయినటువంటి ఋషికొండ బీచ్ ఏదైతే ఉందో, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ప్రస్తుతానికి ఇండియాలో మొత్తంగా 13 బీచెస్ ఏవైతే ఉన్నాయో 13 బీచెస్కి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరు దేనికి ఇచ్చారనేది కాకుండా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏంటి, అలాగే ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేది చూద్దాం. ఓకే, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఎకో లేబుల్ అవార్డెడ్ అండి. అంటే మెయిన్గా ఇది బీచెస్కి, మెరైన్ బీచెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎందుకు ఇస్తారు అంటే బీచెస్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసము, అలాగే వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయడము, క్లీన్ అండ్ గ్రీన్గా మెయింటైన్ చేయడము, అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ ఇతరత్ర అక్రమ కట్టడాలు లేకుండా బీచెస్ని క్లీన్గా మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సర్టిఫికేషన్ అనేది ఇస్తారనమాట. అంటే ఏ బీచెస్ అయితే ప్రాపర్గా ఉంటాయో, అలాగే టూరిజం ఫ్రెండ్లీగా ఉంటాయో వాటికి ఏది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీని ద్వారా సస్టైనబుల్ టూరిజం అనేది డెవలప్ అవుతుంది, అలాగే సస్టైనబుల్ ఫ్రెండ్లీ నేచర్ అనేది కూడా పెరగడం జరుగుతుంది అన్నమాట ఆ బీచెస్లో. సో అందుకని చెప్పేసి ఇలాంటి సర్టిఫికేషన్స్ ఇష్యూస్ చేయడం వల్ల చాలా కంట్రీస్ కానీ ఆయా రాష్ట్రాలు కానీ ఈ సర్టిఫికేషన్ కోసం అని చెప్పేసి పాటుపడతాయి అన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఆ ఏరియాస్లో, అంటే ఆ బీచెస్ ఉన్న ఏరియాస్లో ప్రాపర్గా సస్టైనబుల్ క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో మరి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఎవరు
ఇస్తారు అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ. ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? కోప్హెగన్లోని, డెన్మార్క్లోని కోప్హెగన్లో ఉందండి. ఈ సంస్థనే ప్రతి బీచ్కి అంటే ప్రతి బీచ్ అంటే ఏ బీచ్ కొన్ని సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. ఆ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ రీచ్ అవుతే ఏది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా రిషికొండ బీచ్కి ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఇండియాలో మొత్తంగా 13 బీచెస్కి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, మేజర్గా వచ్చేసి 33 పారామీటర్స్ ఉంటాయి. స్ట్రిక్ట్ క్రైటీరియా కింద 33 పారామీటర్స్ ఉంటాయన్నమాట. ఈ 33 పారామీటర్స్ అనేటివి మొత్తంగా 4 మెయిన్ కేటగిరీస్గా విభజించడం జరిగిందనమాట. సో ఇవి ఏవైతే 33 స్ట్రిక్ట్ క్రైటీరియాస్ ఉంటాయో వాటిని మీట్ అయితేనే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీట్ అయిన కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి మీట్ అయినాక తర్వాత వాటిని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అప్పుడేంది ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది విత్డ్రా చేసుకోవడం కూడా జరుగుతుంది. ఓకే, అర్థమవుతుందిగా. సో ఈ 33 స్ట్రిక్ట్ క్రైటీరియాస్ కంపల్సరీ మీట్ అవ్వాల్సిందే. మొత్తంగా 4 కేటగిరీస్ కింద విభజించడం జరిగింది. అవి ఏంటి అంటే అడుగుతారు, కంపల్సరీగా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ పారామీటర్స్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్, వాటర్ క్వాలిటీ, అలాగే ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, సేఫ్టీ అండ్ సర్వీసెస్. సో ఈ 4 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కేటగిరీస్ కింద మొత్తం 33 పారామీటర్స్ ఉంటాయి. 33 పారామీటర్స్ మీట్ అయితేనే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పిఎం వికాస్ స్కీమ్ అనే న్యూస్లో ఉందండి. ఇది ఏ మినిస్ట్రీ వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎవరెవరికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఈ స్కీమ్ ఇంటెన్షన్ ఏందనేది డీటెయిల్గా చూద్దాం. పిఎం వికాస్, ప్రధానమంత్రి విరసత్ కా సంవర్ధన్. ఇది మైనారిటీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఈ మైనారిటీ గ్రూప్స్ని అప్లిఫ్ట్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి, అలాగే ఏదైతే ఈ మైనారిటీ కమ్యూనిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో పిఎం వికాస్ అనేది స్కీమ్ను లాంచ్ చేయడం జరిగింది. ఎవరికండి? మైనారిటీ గ్రూప్స్. ఓకే, ఈ మైనారిటీ గ్రూప్స్ అప్లిఫ్ట్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రధానమంత్రి విరసత్ కా సంవర్ధన్ అనే స్కీమ్ను లాంచ్ చేయడం జరిగింది. మరి ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి. ఇది దేని కిందికి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఏదైతే ఉందో దీని కిందికి వస్తారనమాట. సో ఈ స్కీమ్లో మరి మేజర్గా ఏ మైనారిటీ గ్రూప్స్కి అంటే మనకి మొత్తంగా 6 మైనారిటీ గ్రూప్స్ ఉన్నాయి కానీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అలాగే పార్సీ, బుద్ధిస్ట్, నెక్స్ట్ జైన్స్, జొరాస్ట్రియన్స్ ఉన్నాయి కదా పార్సీస్. సో ఈ గ్రూప్స్కి ఈ పిఎం వికాస్ అనేది అప్లికేబుల్ అవుతుందన్నమాట. సో ఈ 5 మరి పిఎం వికాస్ డైరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా అంటే కాదండి. మెయిన్గా దీంట్లో ఈ 5 ఆల్రెడీ ఉన్నటువంటి స్కీమ్స్ని మర్జ్ చేసి పిఎం వికాస్గా తీసుకురావడం జరిగింది. ఆ 5 స్కీమ్స్ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి 5 స్కీమ్స్ డిఫరెంట్ కేటగిరీస్గా విభజించడం జరిగింది. కాకపోతే వీటన్నిటిని ఒకే గూడు కిందకి తీసుకొచ్చి పిఎం వికాస్ స్కీమ్ కింద లాంచ్ చేయడం జరిగింది. మరి ఆ 5 స్కీమ్స్ ఏంటి అంటే మర్జ్ అనేది సీకో ఆర్ కమావా అనే ఒక స్కీము, అలాగే నయీ మంజిల్, నయీ రోష్ని, ఉస్తాద్, అలాగే హమారీ దారోహార్, ఈ 5 స్కీమ్స్ అన్నిటినీ కలిపి పిఎం వికాస్గా కలపడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటి పిఎం వికాస్ కింద ఈ 5 స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ 5 స్కీమ్స్ని కూడా కలిపేశారనమాట. సో ఒక్కొక్కసారి స్కీమ్స్ని అన్నిటిని కలిపి ఒకే స్కీమ్ లాగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా అడగడం కూడా జరిగింది. ఏ 2 స్కీమ్స్ను కలిపి ఇప్పుడు ప్రధానమంత్రి వికాస్ స్కీమ్ అనేది ఏ స్కీమ్స్ని కింది వాటిలో ఇచ్చినటువంటి ఏ స్కీమ్స్ను కలిపి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఏంటి, నయీ మంజిల్, నయీ రోష్ని, ఉస్తాద్, అలాగే హమారీ దారోహర్ అనే స్కీమ్స్ను కలిపి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఈ స్కీమ్లో ఏమేమి చేస్తారంటే స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్ అంటే స్కిల్ ట్రైనింగ్ అనేది చేస్తారు. అలాగే ఉమెన్ లీడర్షిప్కి సంబంధించి అండ్ అలాగే ఎంటర్ప్రినర్షిప్, ఉమెన్లో అంటే ఆడవారిలో ఎక్కువగా ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. అలాగే ఈ మైనారిటీ కమ్యూనిటీస్లో ఎడ్యుకేషన్ అనేది ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి ప్రొవైడెడ్ త్రూ ది నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఈ మైనారిటీ కమ్యూనిటీస్లో ఎడ్యుకేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ త్రూ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం ఏదైతే ఉందో దీని ద్వారా ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో మైనారిటీ కమ్యూనిటీస్ ఉన్నటువంటి ప్లేసెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. క్రెడిట్ లింకేజెస్, వీళ్ళకి లోన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసేసి వేరియస్ ఇండస్ట్రీస్ కానీ ఎంటర్ప్రినర్స్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ స్కీమ్ ద్వారా వీరికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిఎం వికాస్ స్కీమ్. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి సహయోగ్ పోర్టల్ అనే న్యూస్లో ఉందండి. సహయోగ్ పోర్టల్ ఏంటి, అసలు దీని ఇంటెన్షన్ ఏందనేది క్లియర్గా చూద్దాం. సహయోగ్ పోర్టల్ వచ్చేసి మేజర్గా మనకి సైబర్ థ్రెట్స్ అనేవి ఎక్కువగా అయిపోయాయి. ప్రాపర్ కంటెంట్ అనేది అంటే ఏ కంటెంట్ వాస్తవమో ఏ కంటెంట్ అవాస్తవమో అనేది తెలుసుకోవడం కష్టం అన్నమాట. సో ఏది మిస్యూజ్ అయినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసివేయడం కోసం చెప్పేసి సహయోగ్ పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, ఇంప్రాపర్ కంటెంట్ ఏదైతే ఉందో సేఫ్ సైబర్ స్పేస్ని అంటే క్లియర్ సైబర్ స్పేస్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి సహయోగ్ పోర్టల్ని తీసుకొచ్చారు. ఎవరు అండి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఈ సహయోగ్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఇష్యూయింగ్ ఆర్డర్స్ టు బ్లాక్ ఆన్లైన్ కంటెంట్. ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ కంటెంట్లో ప్రాపర్ అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ మిస్ఇన్ఫర్మేషన్ని తీసివేయడం కోసం అని చెప్పేసి సహయోగ్ పోర్టల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు కూడా ఈ సహయోగ్ పోర్టల్ ద్వారా మిస్ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి కంటెంట్ని ఆన్లైన్ నుంచి బ్లాక్ చేస్తుంది అనమాట. సో టు క్రియేట్ సేఫ్ సైబర్ స్పేస్ టు ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎఫెక్టివ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఎకోసిస్టమ్ ప్రివెన్షన్, మెయిన్గా ప్రివెన్షన్, అలాగే డిటెక్షన్, ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్. ఈ స్కీమ్లో భాగంగా ఏమేమి చేస్తారు అంటే ఎఫెక్టివ్ ఫ్రేమ్వర్క్లో భాగంగా ఏం చేస్తారు? ప్రివెన్షన్ అంటే మిస్ఇన్ఫర్మేషన్ లేకుండా చూసుకోవడము, అలాగే డిటెక్షన్ ఏదైనా ఉంటే దాన్ని డిటెక్ట్ చేసి తీసివేయడము, అలాగే ఇన్వెస్టిగేషన్ అంటే అలాంటి మిస్ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అంటే దాన్ని కనుగొన్న తర్వాత దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడం, అలాగే ప్రాసిక్యూషన్ అంటే అవసరమైతే వారికి శిక్ష పడేలాగా కూడా చేస్తారు ఈ సహయోగ్ పోర్టల్ కింద. సో మరి ఇది ఏ యాక్ట్ కింద వర్క్ అవుతుంది అంటే ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ఏదైతే ఉందో దీని కింద ఈ సహయోగ్ పోర్టల్ అనేది ఉపయోగించి మిస్ఇన్ఫర్మేషన్, అన్లాఫుల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసివేయడం జరుగుతుంది. బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సహయోగ్ పోర్టల్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అంటే అన్లాఫుల్ కంటెంట్ అని చెప్పేసి అంటే సైబర్ రిలేటెడ్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు అవ్వచ్చు, కానీ కాదండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎందుకంటే ఇది క్రైమ్ రిలేటెడ్గా ఉంది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బ్లాక్ సీ అనే న్యూస్లో ఉందండి. బ్లాక్ సీ వచ్చేసి మనకు తెలుసు ఉక్రెయిన్ రష్యా వార్ తర్వాత తరచుగా న్యూస్లో ఉంటుందన్నమాట. సో బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ అనేటివి చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఉంది అంటే మెయిన్గా యుఎస్ అండ్ రష్యా ఈ రెండు కంట్రీస్ కలిపి ఒక పీస్ ట్రీటీ కోసం అని చెప్పేసి నెగోషియేషన్స్ అనేవి సౌదీ అరేబియాలో యుఎస్, అమెరికా అలాగే రష్యా కూడా డిప్లొమాటిక్ టాక్స్ అనేవి కండక్ట్ చేయబోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి బ్లాక్ సీ అనేది న్యూస్లో ఉందండి. సో మెయిన్గా ఏది డిప్లొమాటిక్ టాక్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే సీజ్ ఫైర్ అనమాట. బ్లాక్ సీ మ్యారిటైమ్ సీజ్ ఫైర్ అనేది మెయిన్గా ఈ డిప్లొమాటిక్ టాక్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఫ్రీ నావిగేషన్, మెయిన్గా ఈ బ్లాక్ సీ ఏంటంటే మిడిల్ ఏషియా ఏదైతే ఉందో మనకి ఉక్రెయిన్, రష్యా అలాగే జార్జియా, ఈ టర్కీ ఉన్నటువంటి ఈ కంట్రీస్ నుంచి ట్రేడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మేజర్గా టెక్నికల్ రిలేటెడ్గా అంటే ఫుడ్ రిలేటెడ్గా, అలాగే వచ్చేసి ఎనర్జీ అంటే ఆయిల్ కానీ ఇలాంటివి కోల్ కానీ ఈ బ్లాక్ సీ నుంచే ట్రేడ్ అవుతూ ఉంటుంది మెడిటరేనియన్ సీకి. సో అందుకని చెప్పేసి ఈ వరల్డ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రాపర్గా నావిగేషన్ కావాలి కాబట్టి అంటే ట్రేడింగ్ ఇంక్రీజ్ చేయాలన్న ఉద్దేశంతో రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఈ ట్రేడ్ అనేది తగ్గిపోయింది. సో దాన్ని ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ద్వారా మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకని చెప్పేసి యుఎస్ సీజ్ ఫైర్ సంబంధించిన డిప్లొమాటిక్ టాక్స్ అనేవి ఎక్కడ నిర్వహించబోతుంది? సౌదీ అరేబియాలో. క్వశ్చన్ ఎక్కడ అడుగుతాడు అంటే ఇక్కడ అడుగుతాడు మెయిన్గా. ఇటీవల జరిగినటువంటి డిప్లొమాటిక్ టాక్స్ ఏదైతే బ్లాక్ సీకి సంబంధించిన మ్యారిటైమ్ సీజ్ ఫైర్ టాక్స్ యుఎస్ రష్యా మధ్యలో జరిగాయి కదా, అది ఎక్కడ జరిగింది అంటే సౌదీ అరేబియాలో. ఒకవేళ ఇలా కూడా అడగచ్చు, సౌదీ అరేబియాలో నిర్వహించినటువంటి బ్లాక్ సీ మ్యారిటైమ్ సీజ్ ఫైర్ ఏ రెండు దేశాల మధ్యలో జరిగింది అంటే రష్యా అండ్ యుఎస్, సో అమెరికా మధ్యలో జరిగిందన్నమాట. సో మేజర్గా ఏంటంటే రష్యాకు సంబంధించిన మిసైల్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా ఈ ట్రేడ్ అనేది ఆగిపోయింది. సో మళ్ళీ ఈ సీజ్ ఫైర్ ద్వారా ఈ ట్రేడ్ని మళ్ళీ కొనసాగించాలనుకుంటున్నారన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఎక్కడ ఉంది బ్లాక్ సీ లొకేషన్ ఎక్కడ ఉంది, అలాగే బ్లాక్ సీ సరౌండెడ్ కంట్రీస్ ఏంటి అనేది కంపల్సరీగా చూసుకోవాలి. సో మేజర్గా ఇది యూరోప్లో ఉందండి, బార్డర్డ్ బై రష్యా, ఉక్రెయిన్, టర్కీ, బల్గేరియా, అలాగే జార్జియా, రొమేనియా కంట్రీస్ మధ్యలో ఈ బ్లాక్ సీ ఉందన్నమాట. బ్లాక్ సీ అనేది బార్డర్స్ కంట్రీస్ ఇవి చూసుకున్నట్లయితే ఒకసారి కంపల్సరీ అడిగాడు. ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఏదైతే ఉందో అక్కడ అడగడం జరిగింది. ఉక్రెయిన్ కంట్రీ, అలాగే జార్జియా, రష్యా, టర్కీ, అలాగే
బల్గేరియా, రొమేనియా ఈ కంట్రీస్ని బార్డర్ చేస్తుంది బ్లాక్ సీ. మరి ఎందుకు ట్రేడ్కి ఇంపార్టెన్స్ అంటే ఒకసారి మనం మ్యాప్ని కనుక డీటెయిల్గా గమనించినట్లయితే బ్లాక్ సీ ఇక్కడ సీ ఆఫ్ అజౌకి కనెక్టింగ్గా ఉంది. ఈ రెండు కంట్రీస్ ఏది రష్యా అండ్ ఉక్రెయిన్ కూడా ఈ సీ ఆఫ్ అజౌకి కనెక్టింగ్ బార్డర్స్ అనమాట. అలాగే బ్లాక్ సీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రొమేనియా, ఉక్రెయిన్, రష్యా, జార్జియా, టర్కీ, అలాగే బల్గేరియా, రొమేనియాకు కూడా బార్డర్స్తో ఉంది. సో మరి ఇది ఏ విధంగా మెడిటరేనియన్ సీ కనెక్టింగ్గా ఉంది అంటే మనకి ఇక్కడ బాస్పరస్ స్ట్రేట్ అనేది ఉంటుంది. ఈ బాస్పరస్ స్ట్రేట్ తర్వాత మార్మియా సీ అనేది ఉంటుంది, మర్మరా సీ. సో ఈ మర్మరా సీకి మళ్ళీ డాల్టన్ స్ట్రీట్ ఏదైతే ఉందో ఇది అజియన్ సీకి కనెక్టింగ్ అనమాట. ఇక్కడ అజియన్ సీ ఉంది కదా, అజియన్ సీకి ఉన్న మెడిటరేనియన్ సీకి ఓపెన్గా కనెక్టివిటీ ఉంది అనమాట. సో దీని ద్వారా వరల్డ్ ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది తరచుగా. మేజర్గా కోల్ అలాగే గోధుమలు ఇవన్నీ కూడా మనకి ఈ ఏరియా నుంచే ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ జరగడం జరుగుతుంది. సో ఈ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ ద్వారా ఈ ట్రేడ్ అనేది ఆగిపోయింది కాబట్టి మళ్ళీ ఈ సీజ్ ఫైర్ ద్వారా మళ్ళీ కొనసాగించాలనుకుంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లాక్ సీ అనమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే స్క్వాడ్ అలియన్స్ అనే న్యూస్లో ఉందండి. స్క్వాడ్ అలియన్స్ ఏంటి, అది ఎందుకు న్యూస్లో ఉందనే చూద్దాం. సో మేజర్గా వచ్చేసి రీసెంట్గా చైనా ఏం చేసింది అంటే లైవ్ ఫైర్ నావల్ డ్రిల్స్ అనేటివి ఎక్కడ టాస్మాన్ సీలో కొనసాగించిందనమాట. ఏది లైవ్ ఫైర్ నావల్ డ్రిల్స్ అనేటి టాస్మాన్ సీలో కొనసాగించింది. సో ఈ మెయిన్గా ఇది సౌత్ చైనా సీకి సంబంధించింది అనమాట ఈ ఇష్యూ. సో స్క్వాడ్ అలియన్స్ వచ్చేసి మేజర్గా మనకి 2024 ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్ అండ్ యూఎస్ఏ ఈ 4 కంట్రీస్తో కలిపి స్క్వాడ్ కంట్రీస్ ఏర్పడడం జరిగింది. క్వాడ్ కాదండి, క్వాడ్ ఈజ్ డిఫరెంట్. స్క్వాడ్లో వచ్చేసి ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్, యూఎస్ఏ. అలాగే క్వాడ్ కంట్రీస్లో ఏమవుతుందంటే ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, యూఎస్ వస్తుందన్నమాట 4 కంట్రీస్. సో ఈ స్క్వాడ్ కంట్రీస్కి ఏమైందంటే ఫిలిప్పీన్స్ ఫస్ట్ టైం ఇండియాని ఇన్వైట్ చేసిందనమాట. మీరు ఈ స్క్వాడ్ కంట్రీస్లో ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఈ అలియన్స్లో అని చెప్పేసి ఫిలిప్పీన్స్ ఒక ఇన్విటేషన్ చేసిందనమాట. సో మేజర్గా ఈ స్క్వాడ్ కంట్రీ స్క్వాడ్ అలియన్స్ ఎందుకు ఫామ్ అయింది అంటే మనకు వచ్చేసి మెయిన్గా సౌత్ చైనా సీలో చైనా యొక్క యాక్షన్స్ అనేవి హెవీగా అయిపోయాయి అన్నమాట. సో సౌత్ చైనా సీలో చైనా యొక్క మోనోపోలీ పెరుగుతుంది. సో దాన్ని ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి స్క్వాడ్ అలియన్స్ అనేది ఏర్పడడం జరిగింది. సో దీంట్లో ఇండియాను కూడా జాయిన్ అవ్వమని చెప్పేసి ఫిలిప్పీన్స్ రిక్వెస్ట్ చేసిందనమాట. సో ఇదన్నమాట మేజర్గా వచ్చేసి కంట్రీస్ ఏంటి క్వాడ్కి డిఫరెన్స్ అనేది చూసుకోండి. అలాగే మేజర్గా ఈ స్క్వాడ్ అలియన్స్ మరి ఏం చేస్తుంది అంటే మిలిటరీ ఇంటరాపరబిలిటీ, అలాగే జాయింట్ పెట్రోల్, ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేది చెప్పేసి ఈ సౌత్ చైనా సీకి సంబంధించి మేజర్గా ఈ యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉంటుంది. ఏమేమి యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది? మిలిటరీ ఇంటరాపరబిలిటీ, ఒక్కొక్క కంట్రీకి సంబంధించి మిలిటరీ ఎక్స్చేంజెస్ చేస్తూ ఉంటుంది. అలాగే జాయింట్ పెట్రోల్స్ చేస్తూ ఉంటుంది సౌత్ చైనా సీలో. ఇంటెలిజెన్స్ షేరింగ్ అంటే ఇంకేమన్నా సౌత్ చైనా సీలో డిఫరెంట్ యాక్టివిటీస్ జరిగితే ఒక్కొక్క కంట్రీ తనకు సంబంధించిన ఇంటెలిజెన్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో స్క్వాడ్ అలియన్స్ ఎందుకు ఏర్పడింది, ఎవరు ఇన్వైట్ చేశారు ఇండియాను అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా మెంబరా కాదా అనేది ఇంపార్టెంట్. స్క్వాడ్లో ఏ కంట్రీస్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్క్వాడ్లో అలాగే క్వాడ్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, కామన్ కంట్రీస్ ఏంటి అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సౌత్ చైనా సీ అండి. మేజర్గా మనకి రెడ్ లైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా చైనా క్లెయిమ్ చేసుకుంటుంది అన్నమాట. సో కానీ ఫిలిప్పీన్స్ వచ్చేసి ఈ బార్డర్ని క్లెయిమ్ చేసుకుంటుంది. అలాగే మనకి వియత్నాం వచ్చేసి దీన్ని క్లెయిమ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా మనకి ఒక్కో కంట్రీకి సౌత్ చైనా సీలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో మేజర్గా చూడండి చైనా వచ్చేసి ఇదంతా క్లెయిమ్ చేసుకుంటుంది. అందుకని చెప్పేసి అక్కడ ఈ సౌత్ చైనాకి సంబంధించినటువంటి వేరియస్ ఇనిషియేటివ్స్ని ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి ఫిలిప్పీన్స్ కానీ అలాగే మనకి ఈ వియత్నాం కానీ డిఫరెంట్ కంట్రీస్ మొత్తంగా చైనాకి అగెనెస్ట్గా ఈ సౌత్ చైనా సీలో యాక్టివిటీస్ అనేది కొనసాగించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే స్క్వాడ్ అనేది ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ ఎయిక్ అనేది న్యూస్లో ఉందండి. ఏంటి అంటే ఇది ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అండి. ఇది ఎందుకు ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఏ కంట్రీస్ హోస్ట్ చేస్తున్నాయని చూద్దాము.
మేజర్గా వచ్చేసి ఆఫ్రికన్ కంట్రీస్తోని ఈ మేజర్గా ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉందో దాంట్లో ఇండియా యొక్క ప్రజెన్స్ అనేది ఎక్కువగా ఉంచాలి అనే ఉద్దేశంతో, అలాగే మ్యారిటైమ్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి ఇండియన్ ఓషన్ రీజియన్లో అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మెయిన్గా ఆఫ్రికన్ కంట్రీస్తోని. సో ఈసారి ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఇండియా అండ్ టాంజానియా రెండు కంట్రీస్ కలిపి హోస్ట్ నేషన్స్గా ఉన్నాయి. ఈ ఎక్సర్సైజ్ ఎకమీ అనేది ఏఐకిమి అంటే ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్. ఓకే, మేజర్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఇండియన్ ఓషన్ రీజియన్లో. ఓకే, ఏ కంట్రీస్ అంటే ఇండియా అండ్ టాంజానియా. మరి ఏ లొకేషన్లో జరుగుతున్నాయి అంటే దార్ ఇస్ సలాం టాంజానియా అనే ప్లేస్లో జరుగుతుంది. టాంజానియాలోని దార్ ఇస్ సలాం అనే ప్లేస్లో ఈ ఎక్సర్సైజ్ అనేది యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట. సో పార్టిసిపేట్ కంట్రీస్ అనేది ఇంపార్టెంట్. సో ఇది బైలాటరల్ కాదండి, మల్టీలాటరల్. అంటే 3 కంటే ఎక్కువ దేశాలు పాల్గొన్న కంట్రీస్ ఎక్సర్సైజ్ ఏమంటారు అంటే మల్టీలాటరల్ అంటారు. ఓకే, బైలాటరల్ అంటే ఓన్లీ 2 కంట్రీసే పార్టిసిపేట్ చేస్తే దాన్ని బైలాటరల్ అంటారు. ఓకే, పార్టిసిపేట్ కంట్రీస్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా, టాంజానియా, కమరోస్, జిబౌటి, ఎరిట్రియా, కెన్యా, మెడగాస్కర్, మారిషస్, మొజాంబిక్, సియాచెల్, సౌత్ ఆఫ్రికా. సో మేజర్గా చెప్పాం కదండి, ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్తోనే మేజర్గా ఈ కొలాబరేషన్ అనేది జరుగుతుంది. ఎందుకు ఇండియన్ ఓషన్ రీజియన్ చాలా మట్టుకి ఆఫ్రికన్ కంట్రీస్తోని బార్డర్ చేస్తూ ఉంది. సో ఆ ఏరియాలో, ఆ రీజియన్లో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏదైతే పైరేట్స్ ఉంటారో, దొంగలు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి మ్యారిటైమ్ సెక్యూరిటీ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇది చేస్తున్నారనమాట. సో మేజర్గా ఇది 6 డేస్ ఎక్సర్సైజ్ అండి. 6 రోజుల పాటు ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. సో ఈ 6 రోజుల ఎక్సర్సైజ్లో మొత్తంగా 2 స్టేజెస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఒకటి హార్బర్ ఫేస్ అని, అలాగే ఇంకోటి సీ ఫేస్ అని. చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది డిఫరెంట్గా జరుగుతుంది. ఒకటి 2 స్టేజెస్లో ఏంటిది, ఒకటి హార్బర్ ఫేసు అలాగే సీ ఫేసు. మేజర్గా ఇలాంటి ఇనిషియేటివ్ ఈ ఎక్సర్సైజ్ ఎందుకు అంటే మనకి తెలుసు సాగర్ అండ్ మహాసాగర్ అని 2 ఇనిషియేటివ్స్ ఉన్నాయి ఇండియాకి సంబంధించి. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ వల్ల మనకి ఈ సాగర్ మహాసాగర్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్స్కి ఎక్కువగా ఊతాన్ని ఇస్తుంది అన్నమాట, స్ట్రెంథన్ చేస్తుంది. సో రీజనల్ సెక్యూరిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది మ్యారిటైమ్లో. ఓకే, మరి ఈ ఇండియా నుంచి ఏది పార్టిసిపేట్ చేస్తుందంటే ఐఎన్ఎస్ సునన్య అనే డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ఐఎన్ఎస్ సునన్య. ఓకే, మెయిన్గా జాయింట్ సర్వేలెన్స్ పోర్ట్ కాల్స్ అక్రాస్ ఆఫ్రికన్ అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్ నేషన్స్లో ఇది చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్సర్సైజ్ ఏఐకిమి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వారు కొత్తగా ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరండి? మాతా కర్మ. సో వీరెవరు, ఏంటి, అసలు ఎందుకు రిలీజ్ చేయడం జరిగింది అనేది కనుక చూసుకున్నట్లయితే వీరి యొక్క 1009th అంటే 1009వ బర్త్డే యానివర్సరీ సందర్భంగా ఈ మాతా కర్మ గారి 1009వ బర్త్డే యానివర్సరీని పురస్కరించుకొని మనకి పోస్టల్ స్టాంప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వీరు ఎవరు అంటే వీరికి లార్డ్ కృష్ణకి డివోటెడ్ ఫాలోవర్ అన్నమాట. సో మేజర్గా వచ్చేసి ఫెయిత్, కరేజ్, సెల్ఫ్లెస్ సర్వీసెస్కి వీరు పేరుగాంచారన్నమాట. సో వీరు ఎక్కడ అంటే మేజర్గా ఒడిశాకు సంబంధించిన వారు. సో జగన్నాథ్ టెంపుల్ ఏదైతే ఉందో పూరి జగన్నాథ్ టెంపుల్లో వీరు కిచిడి ఆఫరింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్లో మనం వెళ్తే కిచిడి అనేది ఇవ్వడం జరుగుతుంది కదా దేవుడికి. సో ఆ కిచిడి ఆఫరింగ్ అనేది ఈవిడే స్టార్ట్ చేశారనమాట. ఎవరు? మాతా కర్మ గారు. సో అందుకనే వీరికి వారి యొక్క సేవలను గుర్తించడం కోసం అని చెప్పేసి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు సపరేట్గా పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అలాగే వీరు మేజర్గా వచ్చేసి సోషల్ హార్మోనీ, ఉమెన్స్ ఎంపవర్మెంట్కి దోహదం చేశారు. ఓకే, మేజర్గా ఇప్పుడైతే స్టాంప్ ఫ్యూచర్స్, ఒకవేళ ఈ స్టాంప్ ఫ్యూచర్స్ గురించి కనుక అడిగితే వీరు మా దేవుడికి కిచిడి ఆఫరింగ్ కిచిడి ఇస్తున్నట్టుగా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్స్ లార్జెస్ట్ యుగిన్ భారత్ నేషనల్ మ్యూజియం. సో సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అంటే సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే కొత్త పార్లమెంట్ బిల్డింగ్, అలాగే భారత్ మండపం కన్స్ట్రక్షన్ జరిగింది కదండి. సో అవి కూడా సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రోగ్రాంలోనే జరిగింది. సో ఆ ప్రాసెస్లోనే మాకు ఇప్పుడు కొత్తగా వరల్డ్స్ లార్జెస్ట్ యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియం అనేది పెట్టడం జరిగింది. సో దాని యొక్క ఫీచర్స్ ఏందనేది చూద్దాం. ఇది ఎక్కడ లొకేట్ అయిందో అంటే నార్త్ సౌత్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో, సో అక్కడ ఇది
డెవలప్మెంట్ జరుగుతుంది. సో దీంట్లో ఏంటి అంటే ఈ నేషనల్ మ్యూజియంలో ఏం చేస్తారు అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్స్ అంటే వేల సంవత్సరాల కిందట ఉన్నటువంటి సివిలైజేషన్కి సంబంధించినటువంటి వేరియస్ నాగరికతలు అలాగే కల్చరల్ హెరిటేజ్ని అంతా కూడా ఈ మ్యూజియంలో పొందుపరచడం జరుగుతుందన్నమాట. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద యుగిన్ అంటే మేజర్గా సివిలైజేషన్కి సంబంధించి అలాగే ఇండియా హిస్టరీకి సంబంధించినటువంటి మొత్తం హెరిటేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా యుగిన్ నేషనల్ మ్యూజియంలో కల్చరల్ మ్యూజియంలో పెట్టడం జరుగుతుందన్నమాట నేషనల్ మ్యూజియంలో. సో మేజర్గా వచ్చేసి సిమెట్రికల్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కన్వర్ట్గా ఏం చేస్తున్నారు మ్యూజియం స్పేసెస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మరి దీనికి ఈ మ్యూజియంని ఏర్పాటు చేయడం కోసం ఎవరి సహాయం తీసుకుంటున్నారు అంటే ఫ్రాన్స్ మ్యూజియం డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ ఫ్రాన్స్ మ్యూజియం డెవలప్మెంట్ కొలాబరేషన్తో ఈ యుగిన్ నేషనల్ మ్యూజియంని డెవలప్మెంట్ చేయబోతున్నారన్నమాట. సో కోఆపరేషన్ ఎవరితోని ఫ్రాన్స్ మ్యూజియంస్ డెవలప్మెంట్. సో ఇది ఎందుకు అంటే మేజర్గా కల్చరల్ టూరిజం అలాగే శ్రీ గాంధేరా సింగ్ షెకావత్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 26 మార్చ్ 2025 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. అలాగే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కానీ వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ గురించి కావాలి అనుకుంటే T1 అకాడమీకి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. సో మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అలాగే వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వెబ్సైట్లో ఉన్నటువంటి MCQs అనేవి ప్రాక్టీస్ చేయండి. ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి నార్మల్ కంటెంట్ ఇవ్వలేదండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి MCQs ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అప్కమింగ్ UPSC ఎగ్జామ్స్ కానీ RRB NTPC ఎగ్జామ్స్కి ఇలాంటి వాటికి అన్నిటికీ ఉపయోగపడేలా ఒక హోలిస్టిక్ వెబ్సైట్ని మేము తయారు చేసామండి. సో T1 అకాడమీ. సో ఈ ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్లో మీకు సంబంధించి ప్రాక్టీస్ MCQs అనేవి క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కంటెంట్ అనేది కూడా ఆ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది అండి. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.